సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి రోజుకో పాఠశాలలో అలాగే రోజుకొక హాస్టల్లో గానీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు హాస్టల్ పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2-3 విద్యార్థులు మరణించారన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లును విడుదల చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. దాదాపు జిల్లాలో ఉన్నటువంటి 4 గవర్నమెంట్ హై స్కూల్స్ బంద్ విజయవంతం జరిగింది. అలాగే ఇక్కడ మన చౌరస్తా దగ్గర ఉన్నటువంటి పోతిరెడ్డిపల్లి స్కూల్ కూడా బంద్ విజయవంతం జరిగింది. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కానీ, అక్షయపాత్ర భోజనం నాణ్యత లేకపోవడం కానీ, అలాగే ఖాళీ ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే విద్యార్థులు నెలకొన్నటువంటి సమస్యలు హాస్టల్లో కావచ్చు, అలాగే స్కూల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఫోటోలు 2-3 ఫోటోలు ఐక్య విద్యార్థి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్ ఎందుకోసం అని చెప్పేసి అంటే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అరకొరగా పెంచినటువంటి మెస్ ఛార్జీలు సరిపోవడం లేదని చెప్పేసి, అలాగే అక్షయ పాత్ర భోజనం సరిగ్గా నాణ్యతమైనటువంటి భోజనం రావట్లేదని చెప్పేసి ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫుడ్ పాయిజన్లు అయినప్పటికీ కూడా జిల్లా అధికారులు ఎవరు హాస్టల్ కానీ స్కూల్స్ కానీ సందర్శించడం లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అలాగే ఏఎస్ఎఫ్ అన్ని విద్యా సంఘాలు ఐక్యంగా విద్యా సంస్థలు ఈరోజు ఓన్లీ నిరసన ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బంద్కు సంపూర్ణ మద్దతుగా విద్యార్థులందరూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే సహకరించినటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, అలాగే మన ఎంఈఓ సార్ కూడా సంగారెడ్డికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ బంద్ను ఉద్దేశించేది ఎందుకోసం బంద్ చేయడం చెప్పేసి అంటే మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాం. ఫుడ్ పాయిజన్లో మన రాష్ట్రంలో దాదాపు 1 నెలలో 42 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో బలయ్యారు. దాదాపు మన జిల్లాలో ఒక 4 అమ్మాయిలు హాస్టల్ పై నుంచి పడ్డారు. ఒక 2 అమ్మాయిలు చనిపోయారు మన జిల్లాలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు 16 మంది విద్యార్థులు చనిపోయారు ఫుడ్ పాయిజన్తో. అలాగే మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ల ఘటన పెరిగిందని చెప్పేసుకున్నా అనుకోవచ్చు. అలాగే జిల్లా అధికారులు కూడా సందర్శించినటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఈరోజు బంద్ చేశాము. అక్షయ పాత్ర భోజనం ఉంది, అందరు పేరెంట్స్ కూడా పనులలోకి వెళ్తారు కాబట్టి మీరు లంచ్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళచ్చు, లేదన్నా మేము ఇంట్లో వెళ్తామని చెప్పేసి అనుకుంటే మీరు వెళ్ళచ్చు. కానీ హాలిడే ఇస్తామని చెప్పేసి అక్కడ ఇక్కడ తిరగమాకండి. ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి తప్ప ఏదైనా హోంవర్క్ ఇన్కంప్లీట్ ఉంటే కంప్లీట్ చేసి పెట్టుకోండి. అక్కడిక్కడ ఫ్రెండ్స్తో పాటు తిరగకండి. ఓకేనా? అయితే బంద్ కాబట్టి ఒక ఫోటో ఇవ్వమంటే అందరూ రాలిగా అబౌట్